గొలుసు దొంగలు రూట్ మార్చారు. బైక్లపై రన్నింగ్లో కాకుండా కాపు కాసి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. యూపీకి చెందిన ముఠా ఈ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఈ కొత్త ముఠా ఏంటి, వారు ఎలా స్నాచింగ్లు చేస్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ నీలిమా. నిన్న రాజేంద్ర నగర్ లంగర్ హౌస్ పరిధిలోనే దాదాపు 4 చైన్ స్నాచింగ్ల సంఘటన జరిగింది. యూపీ నుంచి వచ్చినటువంటి కొత్త గ్యాంగ్ సభ్యులు ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలోని లక్ష్మీబాయి నగర్ లోని అత్తాపూర్ లో లక్ష్మీబాయి అనే మెడలో 60 సంవత్సరాల వయసు మెడలోంచి 6 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా లక్ష్మీగూడకు చెందినటువంటి రాధిక మెడలోంచి 5 తులాలు, భవానీ కాలనీకి చెందిన స్వరూప దగ్గర నుంచి 6 తులాలు, లంగర్ హౌస్ లో నివాసం ఉండే జ్యోతి అనే మహిళ మెడలోంచి 3 తులాల బంగారం అపహరించారు. ఈ జ్యోతి అనే మహిళ సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం తాను ఇంటి దగ్గర పళ్ళు తోముకుంటున్న సమయంలో దుండగులు అక్కడ దిగి ఏదో అడ్రస్ అడుగుతున్నట్టుగా, లేదంటే ఫోన్ సంభాషణ చేస్తున్నట్టుగా, అంటే దొంగలు అన్నట్టుగా అనుమానం రాకుండా వాళ్ళను ట్రాప్ చేసి మెడల్లోని చైన్లను దొంగతనం చేసే ముఠాగా భావిస్తున్నారు. సేమ్ ఒకే పల్సర్ బైక్ అక్కడ సీసీటీవీలో ఉన్న బైక్ ఆధారంగానే మిగిలిన 4 కూడా చెప్పడం జరిగింది. బ్లాక్ పల్సర్ పై నుంచి దుండగులు వచ్చారని చెప్పి మహిళలు అయితే ఆరోపిస్తున్నారు. దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ ఒకే గ్యాంగ్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్పష్టమైన ఆధారాల ప్రకారం సీసీటీవీలో చూసిన దాని ప్రకారం వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదన్నట్టుగా ఏసీపీ నిన్న చెప్పడం జరిగింది. సీసీటీవీలో చూసిన ఫుటేజ్ల ఆధారంగా వాళ్ళు బైక్ రన్నింగ్ లో ఒక చోట నిలబడి ఇంకొక వ్యక్తి వాళ్ళను ఏమార్చి వాళ్ళ మెడలోని బంగారాన్ని దొంగతనం చేస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం యాంటీ చైన్ స్నాచింగ్ టీం అని పోలీసులు ఏర్పాటు చేసి చైన్ స్నాచింగ్ జరగకుండా అరికట్టే విధంగా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. రోజుకో కొత్త గ్యాంగ్ ఇతర రాష్ట్రాల నుంచి దిగడము పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా యాంటీ చైన్ స్నాచింగ్ టీం మరి కొంతమందిని ఏర్పాటు చేసి కొత్తగా ఎవరైనా నగరం కోల్చి వచ్చే ముఠాలు ఎవరైనా ఉంటే వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళని తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ రోజుకు చైన్ స్నాచింగ్లు పెద్ద తలనొప్పిగా మారింది. మహిళలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి తెలుస్తుంది. బయట వెళ్తుండడము, గుడిలకు వెళ్ళడము, అదే విధంగా ఉద్యోగాలకు చిన్న పని మీద ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టినా కూడా చైన్ స్నాచర్లు కాపు కాసి ఏమార్చి మెడలోని బంగారాన్ని దొంగతనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం వీరిపై కొంత నిఘా పెట్టి ఇతర రాష్ట్రాల వచ్చే గ్యాంగులకి నిఘా ఉంచి వాళ్ళను ఖచ్చితంగా చైన్ స్నాచింగ్ లో అరిస్తామని పోలీసులు చెప్తున్నారు. నీలిమ, శివశంకర్, మునుపట్లాగా చేయట్లేదు, ఇది కొత్త ట్రెండ్ గా చూస్తున్నాం. టార్గెట్ చేసి మహిళల మెడల్లోంచి చోరీ చేస్తున్నారు. అంటే మొత్తం నగరంలో ఎన్ని మూటాలకు సంబంధించిన వారు ఉన్నారని భావిస్తున్నారు? ఇప్పుడు చోరీకి పాల్పడిన వారు ఏ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా భావిస్తున్నారు పోలీసులు? ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికే బీహార్, ఢిల్లీ నుంచి వచ్చి కొన్ని గ్యాంగ్లను అదుపులోకి తీసుకొని వారి ఆగడాలు, వాళ్ళు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ఏంటన్న కోణంలో దర్యాప్తు చేసి వాళ్ళందరిపై నిఘా ఉంచి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకురాగలిగారు. కానీ యూపీకి చెందినటువంటి కొత్త గ్యాంగ్ ఇప్పుడు నగరంలోకి దిగిందని పోలీసులు అనుమానం. వీళ్ళే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా, అంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినటువంటి గ్యాంగులతో పాటు నగరంలోని కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న సంఘటనలు అయితే ఎదురు చూస్తున్నాయి. అంటే ఆర్థిక సంబంధ కారణాలు కావచ్చు, ఇతర చెడు అలవాట్లు కావచ్చు, వీటి కోణంలో కొంతమంది ఇండివిజువల్ గా, అంటే వ్యక్తిగతంగా బైక్ పై వెళ్తూ ఒంటరిగా కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ కోణంలో పోలీసులు అందరిపైన దృష్టి పెట్టాలంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. పోలీసు వ్యవస్థ కూడా పోలీసులు కూడా తక్కువగా ఉన్నారని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ కోణంలో ఎక్కడైనా ఆధారాలు దొరికితే, ఒక్క ఆధారం దొరికినా ఖచ్చితంగా సంబంధించినటువంటి కూపీ మొత్తం లాగుతాం, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా దొంగతనం చేస్తూ పట్టుబడిన వారి యొక్క వివరాలతో పాటు వాళ్ళ గ్యాంగ్ ఎవరెవరు ఉన్నారు ఏంటన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అయితే అంటున్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా వచ్చే వాళ్లకు ఇది వరకు పట్టుకున్నటువంటి సభ్యులకు ఎటువంటి సంబంధం లేనట్టుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి 4 వరుస చైన్ స్నాచింగ్ లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుంటే ఈ కొత్త గ్యాంగ్ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఈ ముఠా సభ్యులు ఉన్నారు